హాయ్ ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీక్ పుట్టపర్తికి వెళ్ళాను. అది ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్ జిల్లాలో ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద స్పిరిచువల్ ప్లేస్ ఇన్ ఇండియా. ఐ హ్యాడ్ ఎ పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ దేర్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దేవుడు అంటే సత్యసాయి బాబానే. మా ఫ్యామిలీ సాయి డివోటీస్, ముఖ్యంగా మా పేరెంట్స్ నాకు చిన్నప్పటి నుంచి స్వామి కోసం, సర్వీస్ కోసం, భక్తి, బుద్ధి అన్ని నేర్పించింది మా గురువు గారు కుమారస్వామి గారు. బాల వికాస్ అని ఒక ప్రోగ్రామ్ ఉండేది. ఎవ్రీ సండే శ్లోకాలు, భజన్స్, వేదాలు అన్ని నేర్పించేవాళ్ళు. అలా నాకు చాలా మంది గురువులు ఉన్నారు. వాళ్ళ అందరినీ నేను నా అప్కమింగ్ వీడియోస్ లో ఖచ్చితంగా చూపిస్తా. ఫర్ నౌ ఐ విల్ షేర్ దిస్ టు డీటెయిల్స్ అండ్ మై ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. తిరుపతి, పుట్టపర్తి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ నేను వెళ్ళాను. హైదరాబాద్ నుంచి ట్రైన్ లోనే బుక్ చేసుకున్నాను. ఈ వీడియో ట్రైన్ నుంచి వీడియో షూట్ చేసిందే. ఈ వీడియో చూపిస్తున్నాను అంటే కాసేపట్లో ఒక టన్నల్ వస్తుంది అనమాట. ఆ టన్నల్ అరకు వెళ్ళేటప్పుడు ట్రైన్ లో చాలా టన్నల్స్ వస్తాయి కదా, అట్లాంటి టన్నల్ ఇది. చిన్నప్పుడు చాలా ఎక్సైటెడ్ గా ఉండేది. సేమ్ అదే ఫీల్ వస్తుంది అనుకున్నాను, కానీ లైట్స్ ఫిక్స్ చేశారు లోపల, సో అంత చీకటిగా ఏం లేదు. పుట్టపర్తికి మీరు వెళ్ళాలనుకుంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు బెస్ట్ టైం. క్రాస్ చేసిన వెంటనే సాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ వస్తుంది. స్టేషన్ పేరు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం. మనం బుక్ చేసేటప్పుడు సాయి పి నిలయం అని సెర్చ్ చేయాలన్నమాట. ఈ బోర్డు చూపిస్తున్నాను, ఇక్కడ చూడండి స్టేషన్ నేమ్. హైదరాబాద్ నుంచి కాచిగూడ టు యలంక జంక్షన్ డైలీ ఉంటది ఈ ఎక్స్ప్రెస్. ఈ స్టేషన్ కి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం అని ఎందుకు పేరు వచ్చిందంటే, స్వామి చాలా మంది భక్తులు అందరూ వస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఈ రైల్వే స్టేషన్ కన్స్ట్రక్ట్ చేశారు. రైల్వే స్టేషన్ కూడా టెంపుల్ లానే ఉంటుంది, చూసారుగా. రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి నిలయంకి నెంబర్ ఆఫ్ బస్సెస్, ఆటోస్ అన్ని ఉంటాయి. అక్కడ నుంచి 8 కిలోమీటర్స్ మాత్రమే, 15-20 మినిట్స్ లో రీచ్ అయిపోవచ్చు. స్వామి కట్టించిన కాలేజెస్, స్కూల్స్ అన్ని కనిపిస్తాయి. మీకు పీస్ కావాలి, లైఫ్ లో మంచి స్పిరిచువల్ అనుభూతి కావాలంటే పర్ఫెక్ట్ ప్లేస్. చైతన్య జ్యోతి గేట్ మీరు చూడొచ్చు. ఈ వీడియో లాస్ట్ లో చైతన్య జ్యోతిని కూడా చూపించా. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏంటి అంటే చైతన్య జ్యోతి, మ్యూజియం, ప్లానిటోరియం చాలా బాగుంటాయి. ప్రశాంతి నిలయం, స్వామి దర్శనం అయితే ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సిందే. ఇదే ప్రశాంతి నిలయం. ప్రశాంతి నిలయం శ్రీ సత్యసాయి బాబా వారి ఆశ్రమం. ఆశ్రమంలో చాలా నెమ్మదిగా ఉండాలి. అంతేకాదు అక్కడ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్, చాలా స్ట్రిక్ట్ గా ఉంటది. ఫోటోగ్రఫీ అండ్ వీడియోస్ ఇన్సైడ్ ఆశ్రమం అలౌ చేయరు. నేను తీసిన వీడియోస్, ఫొటోస్ అన్ని బయట షూట్ చేసినవే. ఇవన్నీ రిస్ట్రిక్టెడ్ ఏరియా. అసలు యాక్చువల్ గా అక్కడ ఖచ్చితంగా అలౌ చేయరు ఎవరిని వీడియో తీయడానికి. 2-3 సెకండ్స్ అలా నార్మల్ గా తీసాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ స్టెప్స్ అట్లానే ఉన్నాయి. నేను చాలా సార్లు దాని మీద ఆడుకుంటూ వెళ్ళేవాడిని చిన్నప్పుడు. ఇది టైమింగ్ షీట్. మీకు ఎవరికైనా షీట్ కోసం కావాలి అంటే మీరు నన్ను డైరెక్ట్ గా పిన్ చేయండి, ఐ విల్ సెండ్ యూ. ఇది అకామిడేషన్ ఆఫీస్. ఇక్కడ 3 క్యాంటీన్స్ ఉంటాయి. వెస్టర్న్ క్యాంటీన్, నార్త్ ఇండియన్ క్యాంటీన్, సౌత్ ఇండియన్ క్యాంటీన్. నార్త్ క్యాంటీన్ టైమింగ్స్. నెక్స్ట్ వెస్టర్న్ క్యాంటీన్స్ కూడా సేమ్. మోస్ట్లీ నార్త్ ఇండియన్ క్యాంటీన్ కి, వెస్టర్న్ క్యాంటీన్ కి సేమ్ టైమింగ్స్ ఉంటాయి. ఇదే సౌత్ ఇండియన్ క్యాంటీన్. సౌత్ ఇండియన్ క్యాంటీన్ కౌంటర్ ఇది. ఇక్కడ టోకెన్స్ తీసుకోవాలి. 15 రూపీస్ లంచ్, 8 రూపీస్ టిఫిన్. అంటే ఇప్పుడు మీరు ఈ కూపన్స్ లో చూడొచ్చు, 8 రూపీస్ టిఫిన్ కూపన్స్ అవి. అంటే ఆ టిఫిన్ కూపన్స్ లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. టీ, కాఫీ, మిల్క్ ఏదైనా తీసుకోవచ్చు. 8 రూపీస్. ఇది లంచ్ అన్నమాట. సాంబార్, రైస్, కర్రీ ఒక్కసారి వేస్తారు. సాంబార్, రైస్ మీకు ఎంత కావాలంటే అంత వేస్తారు. ఇక్కడ కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియానే, కానీ నేను ఒక 2-3 సెకండ్స్ అలా షార్ట్స్ తీసాను మీకు చూపిద్దామని. మీ గూగుల్లో ఉన్న ఫోటో మాత్రమే, అక్కడ లోపల అస్సలు అలౌ చేయరు. ఇది కల్పవృక్షం. కల్పవృక్షం అంటే మైథాలజీలో మీనింగ్ ఏంటి అంటే నీ కోరికలు తీర్చేది అని అర్థం. స్వామి చిన్నప్పుడు ఈ మర్రి చెట్టు మీద దగ్గర కూర్చొని పిల్లలకి, వాళ్ళ ఫ్రెండ్స్ కి, వాళ్ళ స్నేహితులకి ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ సృష్టించి ఇచ్చేవారంట. సో అందుకే ఇక్కడ కల్పవృక్షం పెట్టారు. కొండపైన ఉంటది, నేను వెళ్ళలేదు. ఆశ్రమం నుంచి స్ట్రైట్ గా వెళ్ళాము అంటే మీకు చిత్రావతి నది వేలో కల్పవృక్షం రైట్ సైడ్ లో ఉంటది. కొంచెం ముందుకు వెళ్ళారంటే అదే చిత్రావతి నది.
చిత్రావతి నది కోసం మీకు ఆల్రెడీ బిల్లింగ్ కేస్ లో చెప్పాను. బిల్లింగ్ కేస్ వీడియో కూడా డిస్క్రిప్షన్ లో పిన్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. బిల్లింగ్ కేస్ ఎలా ఫామ్ అయ్యాయి, అంత పెద్ద బిల్లింగ్ కేస్ ఎలా ఫామ్ అయ్యాయి అంటే ఈ చిత్రావతి నది వల్లే. ఇది బేకరీ, దీనికి కూడా టైమింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న టేస్ట్ ఇంకెక్కడ ఉండదు నాకు తెలిసి. బేకరీ ఐటమ్స్ అన్ని బాగుంటాయి. ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సినవి పైనాపిల్ కేక్స్, పిజ్జా. షాపింగ్ కాంప్లెక్స్ టైమింగ్స్ ఉమెన్ కి సెపరేట్ గా, మెన్ కి సెపరేట్ గా ఉంటది. సో ఆ టైమింగ్ లో మాత్రమే మనం వెళ్ళి షాపింగ్ చేసుకోవాలి. గ్రోసరీ స్టోర్ పక్కనే ఈ పార్క్. ఇప్పుడు ఏదేది షెడ్ చూస్తున్నారో అదే షెడ్ లా అటువైపు ఉండేది అనమాట. అవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్రశాంత్ నిలయం నుంచి మీరు స్ట్రైట్ గా వెళ్ళారు, ఫస్ట్ మీకు సౌత్ ఇండియన్ క్యాంటీన్ ఉంటది. సౌత్ ఇండియన్ క్యాంటీన్ దాటిన వెంటనే మీకు ఆ సర్కిల్ దగ్గర లెఫ్ట్ తిరిగితే వెస్టర్న్ క్యాంటీన్, రైట్ తిరిగితే నార్త్ క్యాంటీన్. చైతన్య జ్యోతి మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి లోపలికి వెళ్ళాలి. స్విచ్ ఆఫ్ చేయకుండా లోపలికి ఎలా చేయరు. లగేజ్ కి లాకర్స్ ఉంటాయి, లగేజ్ మీరు అక్కడ బయట పెట్టుకోవచ్చు. బయట నుంచి మీరు ఫొటోస్, వీడియోస్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇదే చైతన్య జ్యోతి. ఖచ్చితంగా పుట్టపర్తిలో చూడాల్సిన వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ చైతన్య జ్యోతి. 2007 లో స్వామి ముందు డ్రామా వేశాను, ఆ లింక్ కూడా పిన్ చేస్తా. ఆ వీడియోని కూడా ఖచ్చితంగా చూడండి. సత్యసాయి ఇన్స్ట్రుమెంటల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ మ్యూజికల్ కాంపిటీషన్స్ అవుతాయి ఇక్కడ. ఇది శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఎన్నో హార్ట్ సర్జరీస్, క్యాన్సర్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్స్ అన్ని ఫ్రీగానే జరుగుతాయి ఇక్కడ. జై సాయిరామ్.